హాయ్ హలో అందరికీ నమస్కారం. అందరికీ ముందుగా 2026 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో ఎవరైనా వ్యవసాయ భూమి కొనాలనుకుంటే మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ అండ్ యూట్యూబ్ పేజీని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. అదేవిధంగా మేము పెట్టే వీడియోస్ని పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తే మీకు కొన్ని విషయాలు అనేది తెలుస్తుంది. అంటే భూమి కొనే వాళ్ళకి ఎలాంటి సమస్యలు వస్తాయి, ఎలాంటి భూములు కొనాలి, ఎక్కడ భూమి కొనాలి, ఇలాంటి కొన్ని విషయాలు మేము మీతో చెప్తాం. కాబట్టి మీరు తప్పకుండా మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ అనే యూట్యూబ్ పేజీని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని మాత్రం పూర్తిగా చూడండి. మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ అనే సంస్థ ద్వారా మేము సిద్దిపేట జిల్లా, కరీంనగర్ జిల్లా ఈ రెండు జిల్లాల మధ్యలో ఏరియాలో ల్యాండ్స్ డీల్ చేస్తాం. కాబట్టి మీరు ఎవరైనా సిద్దిపేట జిల్లా చుట్టుపక్కల అయినా కానీ కరీంనగర్ జిల్లా ఈ రెండు జిల్లాల చుట్టుపక్కల ఎక్కడ భూమి కొనాలనుకున్నా తప్పకుండా మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ పేజీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వీడియోని పూర్తిగా చూడండి. మనకు ఫామ్ ఆయిల్ తోట అమ్మకానికి వచ్చింది. ఇది సిద్దిపేట జిల్లాకి 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. చేర్యాలకి 20 కిలోమీటర్ల దూరం. సిద్దిపేట హైదరాబాద్ రూట్ దుద్దెడ టోల్గేట్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఫామ్ ఆయిల్ తోట గురించి తెలుసుకునే ముందు కొన్ని వివరాలు చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. ఎవరైనా భూమిని కొనాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వేరేటోళ్ళ మీద ఆధారపడి కొనాల్సి వస్తుంది. అంటే మనకి ఎక్కడ ల్యాండ్స్ ఉన్నాయనేది తెలవాలంటే మన చుట్టుపక్కల ఉన్నవారైనా కానీ, లేదా బంధువులైనా కానీ, లేదా ఇలా మధ్యవర్తులు రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళ దగ్గర నుండి అయినా మనకి భూములు ఎక్కడ అమ్మేటివి ఉన్నాయనేది తెలుస్తుంది. అయితే మనం తెలుసుకోవాల్సింది, ఇప్పుడు మనకు ఏ వ్యక్తి అయితే భూమిని చెప్పాడో ఆ వ్యక్తికి ఆ భూమి మీద, ఆ భూమి చుట్టుపక్కల ఏరియా మీద, అక్కడున్న ఏరియా మీద అతనికి అవగాహన ఉందా లేదా అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే కొన్న తర్వాత చాలా సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి వ్యవసాయ భూములలో. మీకు ఎవరైనా ఏదైనా భూమి గురించి చెప్తే ఒకసారి అక్కడికి వెళ్ళి చూడండి. చూస్తేనే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. అంటే భూమి ఎలా ఉంది, దారి ఎలా ఉంది, ఆ భూమి యొక్క స్వభావం ఎలాంటిది, ఎలాంటి పంటలు పండుతాయి, తోటలకు అనువైందా కాదా, ఎలాంటి తోటలు పెట్టచ్చు, ఇలా అంటే రేటు కూడా ఒక్కొక్కసారి మనకు అక్కడికి వెళ్తేనే రేటు కూడా తగ్గచ్చు పెరగచ్చు. ఇట్లా అంటే ఏ విషయమైనా కూడా మనం అక్కడికి వెళ్తేనే తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏదైనా భూమిని ఎవరైనా చెప్పినప్పుడు నచ్చిందంటే ఒకసారి అక్కడికి వెళ్ళండి. వెళితేనే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి, వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వెళ్ళే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మేము ఈశ్వర్ రియల్ ఎస్టేట్ అనే యూట్యూబ్ ఛానల్లో వీడియోని పోస్ట్ చేయగానే చాలా కాల్స్ వస్తుంటాయి. వీళ్ళు ఎలా ఉంటారంటే ఒక్కసారి ఆ వీడియోని పూర్తిగా చూడమని నేను చాలాసార్లు చెప్తున్నాను, కానీ వీడియోని పూర్తిగా చూడకుండా వాళ్ళు పదే కాల్ చేసి ఆ భూమి యొక్క రేటు ఎక్కడ వస్తుంది, ఎలా ఉంటుంది, ఇలా చాలా విషయాలు అనేది ఫోన్లోనే ఫైనల్ చేస్తూ ఉంటారు. ఏరియా అడిగారంటే ఒక విధానం ఉంది, కానీ అది ఎంతకు వస్తుంది అంటే మనం రేటు కూడా పోస్ట్ చేస్తూ ఉంటాం, రేటు కూడా చెప్తూ ఉంటాం, మళ్ళీ ఆ రేట్ ఎంతకు వస్తుందని అడుగుతూ ఉంటారు. అదేవిధంగా ఆ రేట్ ఫైనల్ చేయమని, ఆ ఫైనల్ ఎంతకు వస్తుందని అడుగుతుంటారు. అసలు ఫైనల్ అనేది మీరు ఎప్పుడు కానీ ల్యాండ్ చూసిన తర్వాత ఓనర్ దగ్గర మాట్లాడితేనే ఫైనల్ అవుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఏ ల్యాండ్ అయినా చూడండి, చూసినాక ఆ రేట్ అనేది ఓనర్ దగ్గరనే ఫైనల్ చేయాలి. అదేవిధంగా ఈ ల్యాండ్ కొన్న వాళ్ళు కూడా చాలామంది చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అంటే సరైన వ్యక్తుల ద్వారా ల్యాండ్ కొనకపోవడం ద్వారా ఆ భూమి ఏదైనా చిన్న సమస్యలు ఉన్నా కూడా చాలా ఇబ్బంది జరుగుతూ ఉంటుంది ఫ్యూచర్లో. ఇప్పుడు ఎవరైనా భూమిని మనకు చెప్తున్న వాళ్ళకి నేను ముందు చెప్పినట్టుగా అవగాహన ఉంటేనే మీరు మంచి భూమిని కొనగలుగుతారు. ఎందుకంటే రేట్ ఎక్కువ పెట్టడం కానీ, లేదంటే అక్కడ ఆ భూమి ఆ పంటకి అనువైంది కాకపోవడం కానీ, లేదా సమస్యలు ఉండడం కానీ, ఏదైనా గొడవలు ఉండడం కానీ, హద్దు సమస్యలు ఉండడం కానీ, ఇలా చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కొంతమంది ఎలాగంటే ఇప్పుడు భూమిని నేను చెప్పగానే, వాళ్ళకి ఫోన్లో చెప్పగానే పేపర్స్ పంపించండి అని అడుగుతూ ఉంటారు, రేట్ ఫైనల్ చేయమని అడుగుతుంటారు. అలా కాదు, ఫస్ట్ ఒకసారి భూమిని ఎందుకు చూడమంటున్నానంటే మనం కొనే భూమికి దారి ఎలా ఉంది, అంటే ఎలాంటి దారికి మన భూమి ఉంది అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే భూమి ఎలాంటి భూమి అయినా కూడా దారితోనే దాని రేటు విలువ ఉంటుంది. ధర అనేది ఖచ్చితంగా రోడ్డును బట్టే ఉంటుంది. మీరు చాలామంది మంచి భూమి అని కొంతమంది కొంటూ ఉంటారు, రోడ్డు వల్ల ఏదైనా సమస్య వచ్చిందంటే మాత్రం చాలా పెద్ద సమస్యలు వస్తాయి. రోడ్డు అనేది చాలా ముఖ్యం. ఫస్ట్ మనకు దారి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు 4 లైన్ దారి కంటే ఒక రేటు ఉంటుంది, డబల్ రోడ్కు ఒక ధర ఉంటుంది. అయితే ఇవే కాకుండా విలేజ్ టు విలేజ్ దారి, మట్టి దారి అయినా కూడా విలేజ్ టు విలేజ్ దారి ఉంటుంది. అంటే బీటీ రోడ్డు అప్రూవ్ కాకుండా విలేజ్ నుంచి విలేజ్కి వెళ్ళడానికి కూడా ఉండే మట్టి దారులు ఉంటాయి. అవే కాకుండా నక్షదారి ఉంటుంది. అంటే పూర్వం నుంచి దారి తీయబడిన, అంటే విలేజ్లల్లో పొలాల దగ్గరికి
పాతకాలం నుండి అంటే నక్షల అంటే విలేజ్ మ్యాప్లో ఉన్న దారి ఉంటుంది. అలాంటి దారికి కూడా మంచి ధరలు అంటే మనం మళ్ళీ ఫ్యూచర్లో అమ్ముకున్నా కూడా మంచి రేట్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంకొక రకంగా ఉంటుంది. ఎలాగంటే ముందు దారి ఉంటుంది, బీటీ రోడ్ అయినా కానీ, నక్ష దారి అయినా కానీ, విలేజ్కి వెళ్ళే దారి అయినా కానీ, ఇలా ఒక దారి ఉంటుంది. ఆ తర్వాత వేరే వాళ్ళ భూమి ఉంటుంది, తర్వాత మనకు అమ్మే భూమి ఉంటుంది. అప్పుడు ఈ ముందు ఉన్న వాళ్ళ దాని నుండి మనకు వాళ్ళు భూమిని కొని దారిని ఇస్తూ ఉంటారు. లేదంటే వాళ్ళకి మనకి అడ్జస్ట్మెంట్ మీద ఆ ముందు ఉన్న వాళ్ళకి వెనక ఉన్న వాళ్ళకి అడ్జస్ట్ మీద 15 ఫీటా 20 ఫీటా ఇట్లా 30 ఫీటా దారిని తీయడం జరుగుతుంది. ఇద్దరికి పొత్తు ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అలాంటి దారితోని భూమిని కొన్నప్పుడైతే ఖచ్చితంగా మనకి వాళ్ళకి ఎలాంటి పేపర్స్ రాయించి ఇచ్చారన్నది చూసుకోవాల్సింది చాలా ముఖ్యం. అలాంటి పేపర్స్ అంటే వాళ్ళు ముందే వెనక వాళ్ళకి దారి కొనుక్కొని అమ్మేసుకుంటూ ఉంటారు. అలాంటి కొన్నప్పుడు వాళ్ళు సరిగ్గా కొన్నారా లేదా ఈ దారిని అన్నది అవి ఖచ్చితంగా చూసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యం. ఎందుకంటే ఏ చిన్న సమస్యలు వచ్చినా దారి లేకుండా పోతుంది దానికి భూమికి. కాబట్టి ఇలాంటివి చూసుకోవాలి. అదేవిధంగా ఎవరైనా భూమి కొన్నప్పుడు పేపర్స్ అడుగుతూ ఉంటారు. పేపర్స్లలో కొంతమంది ఏంటంటే పాస్బుక్ చూసుకుంటారు, పాస్బుక్ ఉందని చెప్తారు. అమ్మే వ్యక్తి కూడా పాస్బుక్ ఉందిగా సరిపోతుంది అంటాడు. కానీ పాస్బుక్తో పాటు వారు ఎవరి దగ్గరనైనా భూమిని కొన్నట్టయితే, కొనకపోతే నో ప్రాబ్లం, వాళ్ళే పూర్వం నుంచి వస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర నుండి భూమిని కొన్నట్టయితే లింక్ డాక్యుమెంట్ అనేది ఉంటుంది. అంటే వాళ్ళు ఖచ్చితంగా వేరే వాళ్ళ దగ్గర నుంచి కొన్నారు అనడానికి ఒక ప్రూఫే లింక్ డాక్యుమెంట్. ఆ లింక్ డాక్యుమెంట్ అనేది ఉంటుంది. ఆ లింక్ డాక్యుమెంట్లో వాళ్ళు ఎంత భూమిని కొన్నారు, ఎవరి దగ్గర నుంచి కొన్నారు, ఇలాంటి సాక్షులు ఇలాంటి అన్నీ ఆ లింక్ డాక్యుమెంట్లో ఒక్కోసారి 2 విధాలుగా కొనడం జరుగుతుంది. వాళ్ళు ఏదైనా భూమిని సాదా బైనామా ప్రకారంగా ఉంటే దానికి ఎలాంటి లింక్ డాక్యుమెంట్ అనేది ఉండదు. లేదా వాళ్ళు రిజిస్ట్రేషన్ ప్రకారం భూమిని కొన్నట్టయితే ఖచ్చితంగా లింక్ డాక్యుమెంట్ అనేది ఉంటుంది. ఆ లింక్ డాక్యుమెంట్ని ఒకవేళ వాళ్ళ దగ్గర లేకున్నా కూడా మనం రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఆ నెంబర్ ఉంటే సరిపోతుంది. ఆ నెంబర్ మనకు ఈసీలో వస్తుంది. ఆ ఓల్డ్ ఈసీ తీసుకొని దానిలో చెక్ చేసుకొని ఆ నెంబర్ని మనం అక్కడున్న రెవెన్యూ, ఆ భూమి అయితే ఏ రెవెన్యూ ఆఫీస్ కిందకి వస్తుందో ఆ రెవెన్యూ ఆఫీస్లో అప్లై చేస్తే వాళ్ళు ఆ లింక్ డాక్యుమెంట్ని ఇస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఇలాంటి ఏదైనా లింక్ కావాలన్నప్పుడు ఖచ్చితంగా తీసుకోవాలి. ఓన్లీ పాస్బుక్ అంటే సరిపోదు. లేదా సాదా బైనామా ప్రకారం అయ్యిందంటే ఆ వివరాలు కొన్ని ఉంటాయి, అవి తీసుకోవాలి. అయితే మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ ద్వారా ఎవరైనా భూమిని కొన్నట్టయితే మేము ఇలాంటి దారి కానీ లేదా ఎలాంటి దారికి ఉంది, ఆ పేపర్స్ ఏమున్నాయి, పాస్బుక్ ఎలా ఉంది, వాళ్ళు ఎవరి దగ్గర నుంచి కొన్నారు, ఎలా వచ్చింది వాళ్ళకి, లేదా హద్దు సమస్యలు ఏమైనా ఉన్నాయా, ఇలాంటివి మేము దగ్గరుండి చూసుకుంటాం. ఒకసారి అగ్రిమెంట్ అయినప్పటి నుండి రిజిస్ట్రేషన్ వరకు మేము మీతోని ఉంటూ ఆ హద్దులు వేపించడం కానీ, అంటే మనకు చుట్టూ బౌండరీస్ వేపించడం కానీ, ఏ విషయంలోనైనా పేపర్స్ పరంగా లీగల్గా మేము ఇవన్నీ చూసుకుంటూ ఉంటాం. మీకు మా ద్వారా ఒకవేళ ఈశ్వర్ రియల్ ఎస్టేట్ ద్వారా మీరు భూమిని కొన్నట్టయితే ఇలాంటి విషయాలు మేము దగ్గరుండి చూసుకుంటాం. కాబట్టి మీది ఒక బెనిఫిట్ ఇది. అయితే మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ సంస్థలో టీం ఉంటుంది, టీం వర్క్ జరుగుతుంది. అంటే ఏ టీం ఎవరు ఏ పని చేయాలన్నది పేపర్స్ కానీ, ల్యాండ్స్ చూడడం కానీ, వివరాలు తెలుసుకోవడం కానీ, ఇలా కొన్ని విషయాలు కొన్ని చేస్తూ ఉంటారు. కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఫ్యూచర్లో. అదేవిధంగా మేము చేసేది కరీంనగర్ జిల్లా, సిద్దిపేట జిల్లా, ఈ 2 జిల్లాలోనే చేస్తాం. అది కూడా సిద్దిపేట చేర్యాల నుండి నంగనూరు, గట్లమల్యాల, కోహెడ, ఇటు హుస్నాబాద్, అదేవిధంగా కరీంనగర్కి వస్తే చిగురుమామిడి, తిమ్మాపూర్, మళ్ళీ ఈ సిద్దిపేట కరీంనగర్ మధ్యలో బెజ్జంకి, ఇల్లంతగుంట, ఇటు చిన్నగొడూరు, ఈ ఏరియాలోనే చేస్తాం. ఎందుకంటే ఇటు మాకు మొత్తం అవగాహన అనేది ఒకవేళ లేకపోతే అక్కడ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మాకు రిలేటివ్స్ అయినా లేదంటే తెలిసిన వాళ్ళైనా ఇలా విలేజ్ టు విలేజ్ ఉంటూ ఉంటుంది. కాబట్టి మేము ఏదైనా భూమి అమ్మకానికి వచ్చినప్పుడు ఇలాంటి విషయాలు తెలుసుకుంటూ ఉంటాం. అదేవిధంగా మీరు ఏదైనా భూమిని ఒకవేళ నచ్చింది అంటే పూర్తి వివరాలు మీకు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉంటాం. కానీ మీరు మాత్రం చేయాల్సింది ఒకటి, మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ అనే యూట్యూబ్ పేజీలో పెట్టే వీడియోని పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే మీకు కొన్ని విషయాలు తెలుస్తాయి. ఈ వీడియో అని కాదు, మేము పెట్టే ప్రతి ఒక్క వీడియోని పూర్తిగా చూడండి. అదేవిధంగా మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ అనే యూట్యూబ్ పేజీని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. లైక్ కొడితేనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అంటే మళ్ళీ రిపీటెడ్గా మళ్ళీ మీకు మా వీడియోస్ కనబడుతూ ఉంటాయి. మేము పెట్టే ప్రతి కొత్త పొలాలు కానీ భూములు
మీకు మీ ఛానల్లో కనబడుతూ ఉంటాయి. కాబట్టి మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. లైక్ కొడితేనే మీకు వీడియోస్ వస్తాయి. దానికోసం మీరు చేయాల్సింది ఒకటే, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈశ్వర్ రియల్ ఎస్టేట్స్. ఇప్పుడు మనకు ఈ ఫామ్ ఆయిల్ తోట అమ్మకానికి వచ్చింది కాబట్టి ఈ ఫామ్ ఆయిల్ తోట వివరాలు చెప్తాను. ఇది మొత్తం కూడా ఎర్ర నేల, పూర్తి ఎర్ర నేల. ఇది ఎర్ర నేలనే వీళ్ళు ఈ ఫామ్ ఆయిల్ తోట పెట్టడం జరిగింది. ఈ నేల ఎలాంటి పంటలకైనా అనువైన నేల. మనం ఎలాంటి పంట వేసుకున్నా కూడా ఇందులో వస్తుంది. పత్తి కానీ, వరి కానీ, మొక్కజొన్న కానీ, మిరప కానీ, ఎలాంటి పంటలకైనా అనువైన నేల. అదేవిధంగా ఎలాంటి తోటలకైనా కూడా అనువైన నేల. ఇది ఫామ్ ఆయిల్ తోట అయినా వేయచ్చు, మామిడి తోట అయినా వేయచ్చు, జామ తోట, ఇలాంటి ఎలాంటి తోటలకైనా అనువైన నేల. ఎందుకంటే ఇందులో వాటర్ అనేది ఆగదు, స్టోరేజ్ కాదు, కిందికి వెళ్ళిపోతుంది. మంచిగా మనకు తోటలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న ఈ ఫామ్ ఆయిల్ కూడా చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. మీరు అక్కడికి వెళ్ళారంటే ఇప్పుడు ఈ వీడియోల కన్నా మనం దగ్గర నుంచి చూస్తే అది చాలా బాగుంది. మంచి సైజ్ వచ్చింది, క్రాప్ కూడా ఉంది. అక్కడక్కడ ఎందుకు ఉందంటే ఆల్రెడీ వీళ్ళు క్రాప్ తెంపడం జరిగింది. జూన్ జూలై ఆ సమయంలో వస్తుంది ఈ ఫామ్ ఆయిల్ అనేది. ఆ ఫామ్ ఆయిల్ని క్రాప్ మొత్తం కూడా కట్ చేయడం జరిగింది కాయల్ని. ఇప్పుడు ఉన్నది చూడండి మీరు ఒక్కసారి, చెట్టు సైజ్ ఎంత ఉందనేది చాలా మంచి సైజ్ వచ్చింది. ఇది మంచి నేల. వీళ్ళు ఇక్కడ వాటర్ కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు దీనికి 3 బోర్లు ఉన్నాయి. ఇది మొత్తం 8 ఎకరాల వరకు ఉంటుంది. ఈ 8 ఎకరాలకి 3 బోర్లు ఉన్నాయి. వాటర్కి ఎలాంటి ఇబ్బంది లేదు. వీళ్ళు ప్రతి ఒక్క చెట్టుకి ఎలా పెట్టారంటే డ్రిప్ సిస్టమ్ ప్రకారం పెట్టారు. ఈ డ్రిప్ సిస్టమ్ ప్రతి ఒక్క చెట్టుకి నీళ్ళు అందిస్తూ ఉంటుంది. మనం రోజు వెళ్ళి చెట్టుకు నీళ్ళు కట్టాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క చెట్టుకి డ్రాప్ ద్వారా నీళ్లు పడుతూ ఉంటాయి. మనం మోటార్లు ఆన్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. నీళ్ళకైతే ఎలాంటి ఇబ్బంది లేదు ఈ భూమికి. ఇది మొత్తం 8 ఎకరాలు, 3 బోర్లు ఉన్నాయి. అదేవిధంగా చుట్టూ ఫెన్సింగ్ కూడా ఉంది. ఈ భూమికి బౌండరీ పరంగా ఎలాంటి ఇబ్బంది కూడా లేదు, చుట్టూ ఫెన్సింగ్ ఉంది. ఇప్పుడు మీరు చూశారు కదా పక్కపంటి పొలం నేను ఫస్ట్ చూపించాను. అందులో ఉన్న వాటర్ వేరే వాళ్ళు పొలం చేయడం జరిగింది. అంటే పక్కన ఉన్న వాళ్ళు పొలం చేసుకున్నారంటే వాటర్ ఏరియా అని చెప్పచ్చు. పొలాలు ఉన్నాయంటే చుట్టుపక్కల వాటర్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా చుట్టూ బౌండరీ కూడా ఉంది. ఎర్ర నేల ఈ భూమి. వీళ్ళు ఈ ఫామ్ ఆయిల్ తోటను పెట్టి కూడా 6 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి ఇప్పటి నుండి మంచి క్రాప్ వచ్చే టైం స్టార్ట్ అయింది. ఎవరైనా కొన్న వాళ్ళకి కూడా ఫామ్ ఆయిల్ కావాలనుకున్న వాళ్ళకైతే ఇది ఒక మంచి సైట్ అని చెప్పచ్చు. మంచి బెనిఫిట్ ఉంటుంది. ఇప్పటి నుంచి క్రాప్ స్టార్ట్ అవుతుంది. ఇది సిద్దిపేటకి 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. చేర్యాలకి 22 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి సిద్దిపేటకు వస్తున్నప్పుడు కొమ్రవెల్లి నుండి కూడా రావచ్చు. కొమ్రవెల్లి నుండి 23 కిలోమీటర్ల దూరంలో అవుతుంది. అదేవిధంగా కొమ్రవెల్లి దాటిన తర్వాత వచ్చే మళ్ళా దుద్దెడ టోల్గేట్ ఉంటుంది. దుద్దెడ టోల్గేట్ నుంచి కూడా రావచ్చు. ఇక్కడ నుండి కూడా 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మళ్ళీ అదేవిధంగా సిద్దిపేటకు వచ్చి సిద్దిపేట నుంచి కూడా రావచ్చు. సిద్దిపేట నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది చేర్యాల, ఉస్నాబాద్, సిద్దిపేట ఈ ఏరియా మధ్యలో ఉంటుంది. నంగునూరు మండల్. ఈ నంగునూరు మండల్కి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ భూమికి వీళ్ళు ధర ఎకరానికి 38 లక్షలు చెప్తున్నారు. 8 ఎకరాలు ఇది. ఈ భూమికి దారి ఎలా ఉంది అంటే విలేజ్కి వెళ్ళే బీటీ రోడ్ నుంచి 100 మీటర్ల దూరంలో ఉంటుంది. ఒక 50 మీటర్ల దూరం కెనాల్ దారి ఉంటుంది. కెనాల్ దారి కూడా మంచి దారి అది. ఆ దారి నుండి వీళ్ళ భూమికి ఓ 50 మీటర్ల దారి ఉంటుంది. అది 20 ఫీట్ల దారి. ఆ 20 ఫీట్ల దారి కూడా వీళ్ళ సొంతం, వీళ్ళు తీసుకున్నదే. కాబట్టి మనకు దారి విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. సిద్దిపేట నుండి ఉస్నాబాద్ వెళ్ళే డబల్ రోడ్ ఇప్పుడు 4 వే అయింది. ఆ 4 వే లైన్ నుండి కూడా 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ముందు చూపెట్టిందంతా కూడా అదే దారి. విలేజ్ దారి కూడా ఉంటుంది, విలేజ్ కూడా ఉంటుంది. అందులో చూడండి. ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే ఒకసారి వచ్చి చూడండి. ఈ భూమి అని కాదు, మీరు ఈ సిద్దిపేట, కరీంనగర్ ఈ చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడ భూమి కొనాలనుకున్నా మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ అనే సంస్థని ఒకసారి కలవండి. కలిస్తేనే మాకు కూడా మీకు ఎలాంటి భూమి చూపించాలి అన్నది ఒక అవగాహన ఉంటుంది. కాబట్టి మీరు ఒకసారి కలవండి. దానికోసం మీరు మాత్రం ఇప్పుడు ముందు మీకు వీడియోస్ రావాలనుకుంటే ఒక్కసారి మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ అనే యూట్యూబ్ పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈశ్వర్ రియల్ ఎస్టేట్స్.